నమస్తే మిత్రులారా. భద్రాచలం పట్టణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రులు పర్యటన కోసం వెళ్తున్నారు. ఆ ప్రాంతానికి రాష్ట్ర విభజన సమయంలో జరిగినటువంటి తీవ్రమైన గాయాల నుంచి ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. పోలవరం ముంపు పేరుతో కేంద్ర ప్రభుత్వం భద్రాచలం నియోజకవర్గాన్ని 2 ముక్కలు చేసింది. భద్రాచలం టౌన్ లో ఉన్నటువంటి కొన్ని కాలనీలను కూడా ఆంధ్రాలో కలిపింది. 2 వైపులా అర్ధచంద్రాకారంగా గోదావరి నది ఉంది. 1 సెంటు కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం చేయటానికి వీలు లేకుండా ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేస్తాము. భద్రాచలానికి అతి తక్కువ దూరంలో ఆనుకొని ఉన్నటువంటి 5 పంచాయతీలని ఇందులో కలిపేదానికి మేము ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఆ 5 పంచాయతీలు కూడా న్యాయం జరుగుతుంది. లేకుంటే వాళ్ళు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పాడేరు ప్రాంతానికి 400 కిలోమీటర్ల వరకు పోవలసి వస్తా ఉంది. కరకట్టల నిర్మాణానికి కూడా 2 రాష్ట్రాల్లో ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతా ఉంది. దీన్ని పరిష్కారం చేయాలి. రెండవది, 2013లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, తర్వాత జరగలేదు. ఆ రకంగా జరగకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి అయ్యే అవకాశం లేదు. ఈ సమస్యను పరిష్కారం చేస్తారా? దీని మీద మీరు ప్రెస్ మీట్ లో ఏం చెబుతారనేది కూడా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. గోదావరి ముంపుకు గురి కాకుండా దుర్భేద్యమైనటువంటి కరకట్టని నిర్మించడం కోసం రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ పట్టణం లేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మునగకుండా ఉండటం కోసం మీరు ఏ పద్ధతుల్లో ఆ కరకట్టని మార్పు చేస్తారు, దాన్ని నిర్మాణం చేస్తారు అనేటువంటిది కూడా చెప్పకపోతే 2023లో కేవలం కాపర్ డ్యామ్ ఉంటేనే ఆ ప్రాంతం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. ఆనాడు ముఖ్యమంత్రి అక్కడికి వచ్చారు, 1000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. ఆ తర్వాత నిపుణుల కమిటీ 1600 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. వీటిని పట్టించుకోకుండా కేవలం 30 కోట్లు కేటాయించారు. అది ఆ ప్రాంతానికి ఏమి ఉపయోగపడకుండా పోయింది. మీరు కూడా అదే రకమైనటువంటి వివక్షని కాంగ్రెస్ పార్టీ చూపించింది అనేటువంటి అవకాశం లేకుండా చెయ్యాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లనే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని తీవ్రంగా నష్టపోయినటువంటి ఈ ప్రాంతాన్ని ఆదుకోవటం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఇవ్వాలని, గత ప్రభుత్వం లాగా మోసం చేయకూడదని చెప్పేసి కోరుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రైలు ప్రయాణం ఈరోజు కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి పాండురంగాపురం వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపిస్తా ఉంది, వివక్ష చూపిస్తా ఉంది, కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉంది. మీరు ఆ రైలుని ఇక్కడ దాకా తీసుకురావడం కోసం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఈ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలనేటువంటిది కూడా, అట్లనే నిపుణుల కమిటీ నివేదికను మీరు బయటపెట్టాలి. తెలంగాణ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ఏమేమి ప్రాంతాలు మునిగిపోతున్నాయి, ఎన్ని ఇళ్లు మునిగిపోతున్నాయి, ఎన్ని పొలాలు మునిగిపోతున్నాయి, ఎన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి, భద్రాచలం పట్టణానికి ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది ఏటూరు నాగారం వరకు, వాజేడు వరకు, అదేవిధంగా అశ్వాపురం, దుమ్మగూడెం, చెర్ల, మణుగూరు, పినపాక, ఏడుళ్ల బయారం ఈ మండలాల్లో జరగబోతున్నటువంటి ఈ ముంపుని కూడా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా, నిజాయితీగా ఆ నిపుణుల కమిటీ నివేదికను బయటపెట్టడం ద్వారా దాని ఆధారంగా ఆ ప్రాంతాన్ని ఏ రకంగా కాపాడతారనేటువంటి దాన్ని ప్రెస్ మీట్ ద్వారా మీరు తెలియజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.